ఈ లోకం ఒక నటనాలయం, ఒక నాటక ప్రపంచం అని మనకు తెలుసు కదా! ఈ నాటక ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఏది కరెక్ట్? ఇది నిజంగా నమ్మదగినదా? వినిన వెంటనే నమ్మాలా? నమ్మకూడదా? అది మన బయటే కావచ్చు, దేవుని సన్నిధిలోనే కావచ్చు, ఎక్కడైనా మన మన ఫ్యామిలీస్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇది నిజంగా కరెక్టా? కాదా? అనేది మనకి అర్థం కాదు. ఖచ్చితంగానే అర్థం కాదు. అర్థం కానప్పుడు అర్థం కాలేదు అని నిరుత్సాహపడిపోతామా? కృంగిపోతామా? లేదు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన నాకొక విషయాన్ని నేర్పించారు. ఆహ్, చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఏంటంటే నా కన్నులకు వెలుగిమ్ము, దేవా నా కన్నులకు వెలుగిమ్ము, దానితో నా చుట్టూ ఉన్న సమస్యలను, నా చుట్టూ ఉన్న సంగతులను గ్రహించడానికి అది నాకు సహాయపడుతుంది అని ప్రార్థించాలని నా స్నేహితుడు నాకు నేర్పారు. నా స్నేహితుడు ఎవరో కాదు, యేసయ్య. అయితే దీన్ని మనం కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటాం. ఏమనుంటుంది? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచి తిని అని నా శత్రువు చెప్పకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. ఇక్కడ మన శత్రువులు, నా శత్రువు ఎవరు? మన శత్రువులు ఎవరు? మన విరోధులు ఎవరు? ఎవరూ కాదు, అపవాదే. మనల్ని ఎప్పుడు గర్జించు సింహంలా ఎప్పుడు మింగుదునా అని మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా చీకటిలో. వాడే మన శత్రువు, వాడే మన విరోధి. ఏ రకంగా మన మనశ్శాంతిని పాడు చేద్దామా, మనల్ని కృంగతీద్దామా అని కాచుకుని ఉంటాడు. మనల్ని కన్ఫ్యూజ్ చేద్దామా అని చెప్పి. అయితే వీటన్ని పరిస్థితులకి ఒక్కటే ఒక ఆన్సర్ ఏంటి? మనం దేవుణ్ణి అడగాలి. నా కన్నులకు వెలుగిమ్ము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉంటుంది కదా, మీ హృదయ నేత్రములు వెలిగింపబడును గాక. మన హృదయ నేత్రములు ఎప్పుడు వెలిగింపబడతాయి? నేను నా ఫ్రెండ్తో నేను ఫెలోషిప్ చేసినప్పుడు నాకు చాలా విషయాలు నాకు అర్థమయ్యేలా హెల్ప్ చేశారు. సో నేను ఏది విన్నా ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవ్వను, జడ్జ్ చేయను. మళ్ళీ నేను నా ఫ్రెండ్నే అడుగుతాను నాకు సందేహం ఉంటే. సో మీకు కూడా హెల్ప్ చేస్తారు నా ఫ్రెండ్, కానీ మీరు అడగాలి. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఫెలోషిప్ చేయాలి. అప్పుడు ఎన్నో విషయాలు మీకు ఆయన రివీల్ చేస్తారు. థ్యాంక్ యూ.